నమస్కారాలు. 1975 ఐక్యరాజ్య సమితి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ఉమెన్స్ డేని మనం ఈరోజు జరుపుతూ ఉంటుంటాం. ఇది ఆనవాయితీ. దీనికి ముఖ్యంగా జరుపుకోవడానికి, ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఇవ్వడానికి కూడా ఉమెన్స్ ఆర్ ఈక్వల్ అనేది ఒకటి, అండ్ వీ మస్ట్ రికగ్నైజ్ దేర్ కంట్రిబ్యూషన్స్ టువర్డ్ ది సొసైటీ అనేది రెండవది. వాళ్ళ ఇంట్లోనే కాకుండా ఇంట్లో కంట్రిబ్యూషన్ ఈజ్ సిగ్నిఫికెంట్, బట్ సొసైటీలో కానీ వాళ్ళు ఏ రంగంలో చూసినా, అది సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, తర్వాత పొలిటికల్ కావచ్చు, ఏ డొమైన్ తీసుకున్నా వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ ఈజ్ వెరీ సిగ్నిఫికెంట్. వాళ్ళు లేకుండా ఈ సొసైటీ నడవదు అనేది వాళ్ళకి మనం చాలా పెద్ద ఎత్తున విలువ ఇవ్వాలనేది, ఇది ఒక గుర్తుపెట్టుకోవాలని, విలువ ఇవ్వాలనేది ఈరోజు మనం సెలబ్రేట్ చేస్తుంటాం. కనుక స్త్రీమూర్తి అందరికీ ఇది నా తరపున శుభాభినందనలు. మై డియర్ ఫ్రెండ్స్, మన ఇండియన్ మైథాలజీ ప్రకారం కూడా అది స్కంద పురాణే కావచ్చు, కాళికా పురాణే కావచ్చు, మార్కండేయ పురాణే కావచ్చు, పలు పురాణాలను కనుక చూస్తే మనకేముంటుందంటే, సమ్వేర్ ఆమెను కాస్మిక్ ఎనర్జీ లాగా, ఆదిశక్తి లాగా, ఆదిశక్తి అంటే అక్కడి నుండి పుట్టినటువంటి, సృష్టినే పుట్టినటువంటి శక్తి, కాస్మిక్ ఎనర్జీగా మనకి పురాణాలు ఘోషించినాయి. ఈ కాస్మిక్ ఎనర్జీ నుండి క్రియేటర్, ప్రిజర్వర్, డెస్ట్రాయర్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ వీళ్ళు ఉత్పత్తి అయి ప్రపంచం మొత్తం నడుస్తుందంట అనేది మన శాస్త్రాలు కూడా చెప్తున్నటువంటిది గొప్ప విషయం. ఇది అంత పెద్ద శాస్త్రాలే ఈ యొక్క విశ్వానికి ఆదిశక్తి స్త్రీమూర్తి అని చెప్తున్నప్పుడు, సో మన సనాతన ధర్మం ప్రకారం స్త్రీమూర్తిని మనం ఎంత గౌరవించాలనో మనం చూడాలి, మనందరం గుర్తించాల్సిన అవసరం ఉంది. చివరిగా ఏ ఇంట్లో స్త్రీ అయితే బాధపడుతుందో ఆ ఇల్లు యొక్క పురోగభివృద్ధి ఎప్పుడు జరగదు. అది బిడ్డ రూపమే కావచ్చు, కోడల రూపమే కావచ్చు, తల్లి రూపమే కావచ్చు, భార్య రూపమే కావచ్చు, చెల్లె రూపమే కావచ్చు, ఏ రూపంలో అయినా స్త్రీని మనం బాధ పెట్టద్దు, ఆమెను మనం గౌరవించుకోవాలి. మరొకసారి ఈ యొక్క దినాన్ని పురస్కరించుకొని స్త్రీకి స్త్రీ కాకుండా స్త్రీమూర్తి అని వాళ్ళని మనం ఏ క్షణంలో ఎక్కడైనా మనసా వాచ కర్మ